రక్షించుకోవడానికి లైకోపిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అట్లాగే పుచ్చకాయ అంటే సహజంగా ఎవరైనా డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది అనేది అందరూ చెప్పుకునే విషయమే. ఇది వాస్తవమే. ఇక దీనితో పాటు ఈ లైకోపిన్ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే బాడీ మీద బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL ని తగ్గించడానికి, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి లైకోపిన్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. అలాగే ఇందులో ఉండే మెయిన్ కెమికల్ కాంపౌండ్ ఇంకోటి కుకుర్బిటాసిన్ A and B అనేవి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవేం చేస్తుంటాయి అంటే క్యాన్సర్ కణాలని ప్రారంభ దశలోనే కనిపెట్టేసి క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా రక్షించడానికి, క్యాన్సర్ రాకుండా చేయడానికి పుచ్చకాయ మంచిది అనమాట. అలాగే లివర్ సెల్స్ ని కెమికల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, కొన్ని హాని కలిగించే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ చేయకుండా రక్షించుకోవడానికి ఈ కెమికల్ బాగా లివర్ ప్రొటెక్షన్ కు ఉపయోగపడుతుంది అనమాట. ముసల్తానం వచ్చేసరికి కంటి రెటీనా ఎఫెక్ట్ అవడం అనేది చాలా మందిలో గమనిస్తూ ఉంటాం. ల్యూటిన్, జియోగ్జాంతిన్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువ ఉండటం వల్ల